హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రిస్పీ అండ్ సాఫ్ట్ దోశ చేస్తున్నాను. దానికి నేను ఇక్కడ గ్లాస్ 3 గ్లాస్ ఆఫ్ రేషన్ బియ్యము ఈ గ్లాస్తో నేను తీసుకుంటున్నాను. సో అదే గ్లాస్ మెషర్మెంట్ తోటి మినపప్పు తీసుకోవాలి. సో పావు వంతు సగ్గు బియ్యం తీసుకోవాలి. బాగుంటుంది టేస్ట్ సగ్గు బియ్యం వేస్తే. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని 4 to 5 hours నానబెట్టేసుకోవాలి. సో ఈ విధంగా కడిగేసి నానబెట్టేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు 4 to 5 hours నానినాయండి. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా తీసేసి ఇలా నానిపోయండి. చక్కగా అన్నీ సాఫ్ట్గా బాగా నానిపోయింది. ఇప్పుడు వాటర్ అని డ్రైన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేస్తే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మిక్సీ జార్లో కూడా స్మూత్గా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిందండి. ఈ విధంగా వచ్చిన పిండి మొత్తం ఒక కంటైనర్లో పెట్టుకొని ఓవర్నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసేయాలండి. సో మనకి పిండి కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. నైట్ అంతా కూడా పక్కన పెట్టేసేయాలి. సో ఇలా అండి పొద్దుట వరకు ఇలా అయిపోద్ది. దాన్ని మొత్తం ఒకసారి చక్కగా మొత్తం మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి మళ్ళీ మనం సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అది మొత్తం మిక్స్ చేసి ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దాని మీద ఈ దోశది ఏదైతే ఉందో అది బ్యాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా. సో ఈ విధంగా వస్తుందండి. పైన లేయర్ మంచిగా క్రిస్పీగా, లోపల సైడ్ ఏమో సాఫ్ట్గా ఉంటుంది. సో ఇదేమో కరివేపాకు పొడితో కూడా చేసుకోవచ్చండి. కరివేపాకు పొడి చేశాను పౌడర్. సో అది మనం ఇలా దోశ ఇప్పుడు దీన్ని మొత్తం వేసిన తర్వాత కరివేపాకు పొడి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి దానిపైన ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా తింటే కూడా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. దాన్ని మళ్ళీ మనం తిప్పనవసరం లేదండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఈ మాదిరిగా కాలితే సరిపోతుంది. సో దాన్ని మళ్ళీ అది రోల్ చేసుకొని ఉట్టి కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ చేసినవేమో ఇది నార్మల్ అండి. పైన క్రిస్పీగా ఉంటుంది, తర్వాత సాఫ్ట్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదేమో కరివేపాకు పొడితో చేసిన దోశ అండి. ఇది క్రిస్పీగా ఉంటుంది. డైరెక్ట్ తినొచ్చు, లేదు అంటే చట్నీ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ తింటే ఇంకా బాగుంటుంది. రోల్ చేసేసుకుని తింటే బాగుంటుంది. మనకు కంప్లీట్గా క్రిస్పీ కావాలి అనుకుంటే, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా క్రిస్పీగా కావాలి అనుకుంటే కంప్లీట్గా మనం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. కంప్లీట్గా సిమ్లో పెట్టి అలా వదిలేస్తే అదే క్రిస్పీగా అయిపోతుందండి. సో చూడండి, ఈ విధంగా దోశ మొత్తం క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ ఇలా కూడా బాగుంటుంది. సో ఒకటే పిండితోటి మనం ఇలా ఎన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చండి క్రిస్పీ దోశ. ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టుగా అన్ని ఐటమ్స్ అన్నీ వేసి చేసి చూడండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలా చేసి ట్రై చేస్తే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.